యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాలనిర్ణయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జై సిద్ధి వినాయక, జై శరవేశ్వర, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. బాగున్నారా మిత్రులారా, బంధువులారా? సో ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే దిన భవిష్యం. ఓకే, సో ఈరోజు ఎలా ఉంటుంది భవిష్యత్తు, సంఖ్యా భవిష్యం అని కూడా తీసుకోవచ్చు మనం. సో దాని గురించి మాట్లాడబోతున్నాము. సో వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలను లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి అని చెప్తూ ఈ దినఫలం దిన భవిష్యం చూస్తామా, సంఖ్యా భవిష్యాన్ని వీడియోలోకి వెళ్దామా. ఈరోజు 5వ తారీఖు అక్టోబర్ 2024 శనివారం. సో 5వ తారీఖు అక్టోబర్ జన్మించి జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. అదే మాదిరిగా 5వ తారీఖు అక్టోబర్ పెళ్లి రోజు జరుపుకుంటున్న దంపతులు, కపుల్స్ అందరికీ శుభాకాంక్షలు. సో సిద్ధి వినాయక శరవేశ్వర స్వామి మీ అందరికీ, తర్వాత మీ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్య అష్టేశ్వరులను అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ 5వ తారీఖు అక్టోబర్ 2024 దినఫలం ఎలా ఉంటుంది అని చూస్తామా, రండి. సో 5 అక్టోబర్ 2024 శనివారం, 5 జన్మ సంఖ్య, బుధగ్రహం. 5 + 10 15, 15 + 1 8, సంవత్సరం 8 కదా, 2024 అంటే 2 2 4 8 యాడ్ చేస్తే 5 + 10 15, 15 + 8 23. భవిష్యత్తు సంఖ్య కూడాను బుధగ్రహమే. చాలా పవర్ఫుల్ అయిన ఒక రోజు. బుధగ్రహం అంటేనే బుద్ధికి గ్రహం, ఆకర్షణం, అట్రాక్షన్. బుద్ధి అంటే ఇంటెలిజెన్స్, విద్య, ఎడ్యుకేషన్. దీంట్లో అంతా చాలా పవర్ఫుల్గా ఉంటారు ఈ తేదీలో పుట్టిన వాళ్ళంతా. 5, 14, 23 ఈ తేదీలో పుట్టిన వాళ్ళంతా చాలా పవర్ఫుల్గా ఉంటారు. వండర్ఫుల్ పర్సనాలిటీస్. వేళ్ళు చూపిస్తే చెయ్యే మింగేస్తారు. ಇದೊಂದು ಮಂಚಿ ಪ್ರಾವರ್ಬ್ ಕನ್ನಡలో. ಕೈ ಬೆರಳು ತೋರಿಸಿದ್ರೆ ಕೈಯೇ ನುಂಗ್ಬಿಡ್ತಾನೆ, చెయ్యి వేలు చూపిస్తే చెయ్యే పూర్తిగా మింగేస్తారు అని. అంత ఇంటెలిజెంట్ పీపుల్ వీళ్ళు. సో బుధగ్రహం భూమికి కారకత్వమే వహిస్తుంది. బుధుడు అంటే బుద్ధి, ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంటెలిజెన్స్, అట్రాక్షన్, పీపుల్స్ అట్రాక్షన్, మనీ అట్రాక్షన్, వ్యాపారస్తులు, బిజినెస్ అట్రాక్షన్, రియల్ ఎస్టేట్, భూమి, అకౌంట్స్, క్యాలిక్యులేషన్, మ్యాథమెటిక్స్ అనేదానికి కారకత్వమే బుధగ్రహం. సో ఈరోజు ఎలా ఉంటుంది? సో ఈరోజు నిజం చెప్పాలంటే నేను చెప్పినాను కదా మీకు, ఈ 515 కోడ్, ఈ 515 బర్త్ నంబర్, ఫ్యూచర్ నంబర్ కాంబినేషన్ మనందరికీ అస్ట్రాలజీలో తెలిసినట్లు అస్ట్రాలజీ కాంబినేషన్ అందరూ చెప్పేది అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేసేయి, విజయదశమి రోజు కొనుగోలు చేసేయి, పని మొదలుపెట్టు, అంత మంచిది అవుతుంది. దానికన్నా పదంతులు మంచి రోజు ఈరోజు. ఎవరెవరు వీలవుతుందో గోల్డ్, సిల్వరు, కాస్త డబ్బు డ్రా చేసుకుని వచ్చి బీరోలో పెట్టినారంటే మీ లైఫే చేంజ్ అవుతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఎవరెవరు చేయొచ్చు అని ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్తా దినఫలంలో. 1, 10, 19, 28 ఈ నంబర్ని రూల్ చేసే ప్లానెట్ వచ్చి సూర్యుడు. ఈరోజు వచ్చి జన్మ సంఖ్య, భవిష్య సంఖ్య, జన్మ భవిష్య గ్రహము బుధుడు. బుధుడు అంటే బుధ యోగం కామన్గా. సూర్యుడికి ఇంకొక పేరు ఆదిత్య అని. ఈ జ్యోతిషాలు బుధ ఆదిత్య యోగం అంటారు. సూర్యుడు తర్వాత బుధుడు చేరితే చూడండి ఎలా ఉంది అని. సో మీరు పుట్టిండేది ఒకటే ఈరోజు 5 బుధ ఆదిత్య యోగం కలిగే రోజు. తప్పనిసరిగా బంగారు, వెండి, డబ్బు డ్రా చేసుకుని వచ్చి ఇంట్లో పెట్టండి, మంచిదవుతుంది. ఈరోజు మీరు అయినంత వరకు 5 లక్కీ నంబర్గా వాడండి, చాలా మంచిది. ఇదే ఒక పని మొదలు పెడతారంటే 10 గంటల 4 నిమిషాలకు బయలుదేరేది, 11 గంటల 3 నిమిషాలకి ఏదో ఒక మెసేజ్ పెట్టేది, ఇలాంటివి స్టార్ట్ చేయండి, మంచిది.
ఈరోజు పర్మనెంట్ లక్కీ టిప్ మీకు ఏమంటే వాచ్. ఓకే, లక్కీ వాచ్ ఏదంటే గోల్డ్ ప్లేటెడ్ వాచ్ కట్టండి. గోల్డ్ అంటే గురుగ్రహం, మీకు చాలా మంచిదిగా ఉంటుంది. టోటల్ వాచ్ ఫుల్ అండ్ ఫుల్ డయల్, నీడల్, చైన్ అంతా గోల్డ్ ప్లేటెడ్ ఉంటే మంచిది. రెండోది వచ్చి స్టీల్ వాచెస్ కట్టొచ్చు మీరు. స్టీల్ వాచ్లో డయల్ వచ్చి కాస్త ఇదేమి గోల్డ్ ప్లేటెడ్ వాచ్లో మీకు డయల్ వచ్చి ఆరెంజ్ ఉంటే మంచిది. అంటే సూర్యుడి కలర్ ఆరెంజ్ కదా, సెకండ్ ప్రయారిటీ కాస్త రెడ్ ఉంటేను నో ప్రాబ్లం. గోల్డ్ ప్లేటెడ్ వాచ్లో డయల్ ఆరెంజ్ లేదంటే డయల్ రెడ్ ఇది కట్టుకుంటేను ఓకే. ఫుల్ అండ్ ఫుల్ గోల్డ్ ప్లేటెడ్ వాచ్ కడితే ఇంకా మంచిది. ఏదో డబ్బు గల వాళ్ళు అయితే గోల్డ్లోనే చేసుకొని కట్టుకొని ఇస్తే ఇంకా మంచిదే, చేయొచ్చు. ఇవన్నీ లక్ ఫ్యాక్టర్ పడుతుంది. పర్మనెంట్ రెమెడీ. ఓకే, తర్వాత 2/11/2029 ఈ తేదీలో పుట్టిన వారికి ఈరోజు విపరీత రాజయోగం ఇచ్చే ఒక విషయమే. ఎందుకంటే బుధుడు చంద్రుడు ఒక మాదిరి కలిసి వెళ్ళే గ్రహమే. సో దానివల్ల మీరు అంతే తప్పనిసరిగా ఈరోజు వెండి బంగారు కాస్త డబ్బు డ్రా చేసుకొని వచ్చి మీ బీరులో దాచిపెట్టండి. మంచిగా ఉంటుంది. సో మీరు ఈరోజు నంబర్ 6 లక్కీ నెంబర్గా పాటించేది మంచిది. అన్ని వరకు మొదలు పెట్టండి, మంచిదవుతుంది ఈరోజు. పర్మనెంట్ రెమెడీ వాచ్లో మీకేమంటే ఫుల్ అండ్ ఫుల్ వైట్ వాచ్ వస్తుంది. నేను చూస్తున్నానండి, ఇది కొంచెం ఫ్యాన్సీగా కనిపిస్తుంది. బట్ చైన్ కావచ్చు, డయల్ కావచ్చు, అన్ని వైట్ అండ్ వైట్గా కోట్ చేసిన మరి ఫుల్ అండ్ ఫుల్ వైట్ వాచ్ ఉంటుంది, కట్టితే మంచిది. అదే మాదిరిగా స్టీల్ వాచ్ కడతాను అంటే వైట్ డయల్ ఉండేది, బ్లూ డయల్, లైట్ గ్రీన్ డయల్ ఉండే వాచ్. గ్రీన్ డయల్ కాస్త రేరు, వైట్ అండ్ బ్లూ డయల్ దొరుకుతుంది. సో స్టీల్ చైన్తో వాచ్ కట్టొచ్చు. ఇది చాలా మంచి లక్ ఇస్తుంది మీకు, పర్మనెంట్ రెమెడీ. సో 3, 12, 21, 30 ఈ తేదీలో పుట్టిన వారికి ఈరోజు ఎలా ఉంటుంది? ఈరోజు కాస్త ఇబ్బందే కలవచ్చు మీకు. ఎందుకంటే ఈరోజు 5 and 5 కాంబినేషన్ బుధుడికి గురువుకి పడదు. ఎంతోమంది 3, 12, 21, 30లో పుట్టిన వారు 5, 14, 23వ తేదీలో పుట్టిన వారితో మ్యారేజ్ చేసుకుని వద్దురా బాబు అనే మరి బాధపడుతూ ఉంటారు. ఏదో ఒక 10-20% నెగ్గేస్తారు, ఇంకా 60-70%, 80% ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. దానివల్ల మీకు ఈరోజు కాస్త టెన్షను, స్ట్రెస్, ట్రబుల్సమ్ డేగా ఉంటుంది. మీరు ఈరోజు 1వ నంబర్ లక్కీ నెంబర్గా పాటించండి, కాస్త ప్రాబ్లం నుంచి బయట వస్తారు. ఏదే పని మొదలుపెట్టినాను 9 గంటల 1 నిమిషానికి ఇంటి నుంచి బయలుదేరేది, 10 గంటల 9 నిమిషాలకి ఏదో ఒక ఫోన్ చేసి ఎవరితోనో మాట్లాడేది, మెసేజ్లు పెట్టేది, ఒక మెయిల్ చేసేది, ఇది చేయండి మంచిది. మీకు పర్మనెంట్ లక్కీ టిప్స్ ఏమంటే మీరు అంతే గోల్డ్ ప్లేటెడ్ వాచ్, ఫుల్ అండ్ ఫుల్ గోల్డ్ ప్లేటెడ్ వాచ్, అదర్వైజ్ రెడ్ కలర్ డయల్ గోల్డ్ ప్లేటెడ్ వాచ్, ఆరెంజ్ కలర్ డయల్ గోల్డ్ ప్లేటెడ్ వాచ్. బంగారుదే వాచ్ అయితే కూడాను కొనుగోలు చేసి పెట్టుకోవచ్చు డబ్బు గల వాళ్ళు అయితే. ఇది చేయండి, మంచి సక్సెస్ఫుల్ అవుతుంది. పర్మనెంట్ రెమెడీ చెప్తున్నాను నేను. దానికోసమే 1వ తేదీ అక్టోబర్ నుంచి ఏదో ఒకరోజు మా వీడియో చూసేసి మీరు ఈరోజు 5వ తేదీ దినబలం చెప్తున్నారా గురుగారిని వదిలేకండి. 1వ తేదీ నుంచి అక్టోబర్లో ఉండే అన్ని వీడియోలను చూడండి. పర్మనెంట్ రెమెడీ చెప్పుంటాం మీకు. ఆ పర్మనెంట్ రెమెడీ మాత్రం ఫార్ ఎవర్ లైఫ్ టైంకి అది పర్మనెంట్ రెమెడీ మీకు. లక్కీ టిప్స్, పర్మనెంట్ లక్కీ టిప్, సరేనా? సో ఇప్పుడు 4, 13, 22, 31 ఈ తేదీలో పుట్టిన వారికి ఈరోజు వచ్చి బుధగ్రహం కదా, న్యూట్రల్ డే, నో ప్రాబ్లం, 50-50. సో చాలా ఇంపార్టెంట్ అయిన వర్క్ చేసేది వద్దు, కామన్గా రొటీన్ వర్క్ చేసుకొని వెళ్ళండి. ఈరోజు మీరు నంబర్ 6 లక్కీ నెంబర్గా వాడేది మంచిది. ఓకే, ఏదే పని మొదలు పెట్టినాను నంబర్ 6ని వాడండి. పర్మనెంట్ లక్కీ టిప్స్ మీకు ఏమంటే లెదర్ బెల్ట్ వాచ్, లెదర్ స్ట్రాప్ వాచ్ అంటారు కదా, లెదర్ వాచ్ కట్టుకునేదానికి ఫస్ట్ అర్హులు ఎవరైనా ఉంటే అది 4, 13, 22, 31 ఈ తేదీలో పుట్టినవారు. సో బ్రౌన్ లెదర్ బెల్ట్, లైట్ బ్లాక్ అంటే అది ఒక మారి బ్లాక్ ఉంటుంది, జెట్ బ్లాక్ వద్దు, బ్రౌన్, లైట్ బ్రౌన్ ఇలా ఉండే మాదిరి ఒక బెల్ట్ వాచ్. డయల్ ఫుల్ అండ్ ఫుల్ గోల్డ్ ఉంటేనూ మంచిది. డయల్ వాచ్ కేసు, లేదంటే వాచ్ కేసు గోల్డ్ కలర్లో ఉండి డయల్ కావాల్సిందే కాస్త బ్లూ కూడాను పెట్టుకోవచ్చు మీరు. చాలా మంచి సక్సెస్ ఇస్తుంది. ఇట్స్ ఎ పర్మనెంట్ లక్కీ టిప్ ఫర్ 4, 13, 22 బార్న్ పీపుల్కి, 31 బార్న్ పీపుల్కి. తర్వాత 5, 14, 23 ఈ తేదీలో పుట్టిన వారికి ఈరోజు వచ్చి మీరు బుధగ్రహమే, ఈరోజు బుధగ్రహమే, శనివారము, ఇంకేం కావాలి చెప్పండి. చాలా మంచి మంచి విషయాలు జరుగుతుంది. ఏదేది పని కాస్త ట్రబుల్ ఇచ్చిందో అదంతా మర్చిపోయి ఈరోజు ఏ పని మొదలు పెడతారో అవన్నీ సక్సెస్ అవుతుంది, 100% సక్సెస్ అవుతుంది. మీరు దీన్ని చూడండి, ఈరోజు మొదలుపెట్టి చూడండి. ఈరోజు మీరు లక్కీ టిప్గా 6 నెంబర్ని ఫాలో చేసేది మంచిది. ఓకే, ఈరోజు తప్పనిసరిగా మీరు
కాస్త బంగారు, కాస్త వెండి, కాస్త డబ్బు డ్రా చేసుకొని వచ్చి ఇంట్లో దాచిపెట్టండి, బీరులో పెట్టండి. చాలా మంచిది అవుతుంది, అక్షయం అవుతుంది. డబ్బు కానీ మనీ సర్క్యులేషన్ అన్నీ బాగుంటుంది. ఓకే, పర్మనెంట్ లక్కీ టిప్ వాచ్లో మీరు ఓకే స్టీల్ చైన్ వాచే మీరు వేసుకునేది మంచిది. స్టీల్ చైన్ వాచ్. ఓకే, స్టీల్ అంటే ఒక మరి వైట్ కలర్లో, వైట్ డయల్ ఉండేది, గ్రీన్ డయల్, బ్లూ డయల్ లాస్ట్ ప్రియారిటీ. వైట్, గ్రీన్, బ్లూ డయల్ వాచ్, స్టీల్ వాచ్, స్టీల్ చైన్ వాచ్ అంటారు కదా, కాస్త స్టీల్ మాదిరిగా ఉంటుంది తెల్లగా. సో ఆ చైన్ వాచ్ వేసుకోవచ్చు. పర్మనెంట్ లక్కీ టిప్, చాలా మంచిగా ఉంటుంది మీకు అది. 6-15-24 ఈ తేదీని రూల్ చేసేంటి ప్లానెట్ వచ్చి శుక్రగ్రహము. ఈరోజు బుధగ్రహము. శుక్రుడు బుధుడు చేరితే లక్ష్మీనారాయణ యోగం చెప్పినాను, విపరీత రాజయోగాలు కలిగించే ఒక రోజు. ఏ పని మొదలు పెట్టాలి అని పెండింగ్ పెట్టినారో అదన్నీ ఈరోజు ప్రారంభించండి. 1 ప్రారంభిస్తే 10, 10 ప్రారంభిస్తే 100, అలాంటి 10 టైం ఇష్యూ అవుతుంది. అక్షయ తృతీయ, విజయదశమి కన్నా పదంతులు మంచి రోజు మీకు. ఈరోజు మీరు ఏ పని కావాల్సింటే చేయండి. తప్పనిసరిగా మీరు అంతే గోల్డ్, కాస్త సిల్వర్, డబ్బు తీసుకొచ్చి బీరులో పెట్టేది, క్యాష్ బాక్స్లో పెట్టేది చాలా మంచిది. మీరు ఈరోజు 5 లక్కీ నెంబర్ని వాడేది మంచిది. పర్మనెంట్ రెమెడీ వాచ్లో మీరు అంటే ఫుల్ అండ్ ఫుల్ వైట్ వాచ్ అని చెప్పినాను కదా, ఫుల్ అండ్ ఫుల్ వైట్ వాచ్ మీరు కూడా వాడచ్చు. డయల్, చైన్ అదంతా కోట్ చేసి ఉంటారు, వైట్ కోటెడ్. అదే మాదిరిగా స్టీల్ చైన్ వాచ్ వాడచ్చు. వైట్ డయల్, బ్లూ డయల్, గ్రీన్ డయల్, వైట్, బ్లూ, గ్రీన్ డయల్ వాచ్, స్టీల్ చైన్ కూడా వాడచ్చు. సో పర్మనెంట్ లక్కీ టిప్స్ ఫర్ 6 బార్న్ పీపుల్. సో 7, 16, 25 ఈ బర్త్ నెంబర్ని రూల్ చేసేంటి ప్లానెట్ వచ్చి కేతు గ్రహము. కేతు గ్రహానికి ఈరోజు 5 కదా, 5 and 5 కాంబినేషన్, శనివారం కదా, న్యూట్రలే. ఓకే, పర్లేదు అంతే. సో చాలా ఇంపార్టెంట్ వర్క్ అంతా చేసేది వద్దు, పేపర్ వర్క్ అవి ఇవి, రిజిస్ట్రేషను, పర్చేజెస్, రొటీన్ వర్క్ చేసుకోండి, వెళ్ళండి, నో ప్రాబ్లం. అబ్రాడ్లో ఉండే వాళ్ళకి కాస్త మంచిది జరగవచ్చు, లోకల్లో ఉండే వాళ్ళకి కాస్త న్యూట్రల్గా ఉంటుంది ఈరోజు. మీరు ఈరోజు నంబర్ 6ని లక్కీ నెంబర్గా వాడేది చాలా మంది నంబర్ 6ని లక్కీ నెంబర్గా వాడేది. మీకు పర్మనెంట్ లక్కీ టిప్ వచ్చి మీరు అంటే లెదర్ వాచ్ చేయొచ్చు. దాంట్లో వైట్ లెదర్ అంటే రెగ్జిన్ టైప్లో వైట్ లెదర్ ఉంటుంది, వైట్ కోటెడ్ లెదర్, అది ఉంటే చాలా మంచిది. డయల్ వైట్ ఉండేది, బ్లూ ఉండేది మంచిది. కేస్ వచ్చి గోల్డ్ క్లేస్ కామన్గానే ఉంటుంది. సో ఫుల్ అండ్ ఫుల్ వైట్ వాచ్ కూడాను మీరు యూజ్ చేయొచ్చు. ఫుల్ అండ్ ఫుల్ వైట్ వాచ్ మీరు యూజ్ చేయొచ్చు, అది కూడా మీకు సక్సెస్ ఇస్తుంది. 8, 17, 26 ఈ తేదీలో పుట్టిన వారిని రూల్ చేసేంటి ప్లానెట్ వచ్చి సాటర్న్, శని గ్రహం. ఈరోజు వారము శని. తర్వాత బుధగ్రహము, జన్మ సంఖ్య, భవిష్య సంఖ్య 5 and 5 కాంబినేషన్ బుధగ్రహమే. బుధుడు అంటే నారాయణుడు అంటాము. నారాయణుడు అంటే వెంకటేశ్వర స్వామి, మీకు తెలుసు. తిరుపతిలో ఏ రోజులో కావాల్సింటే టికెట్ దొరుకుతుంది, శనివారం రోజు దొరకదు, శుక్రవారం రోజు దొరికేది కష్టమే. శుక్రవారం అభిషేకం పెట్టుకుంటారు, శనివారం అంటే బుధుడికి. సో దానివల్ల మీకు ఈరోజు చాలా సక్సెస్ఫుల్ అయ్యే రోజు. సో నారాయణుడి యోగం ఉండే 5 and 5 కాంబినేషను. వారం చూస్తే శనివారం, మీరు పుట్టినది శనిగ్రహ యోగంలోనే పుట్టుంటారు. సో ఏం చేస్తారు మీరు ఈరోజు? తప్పనిసరిగా మీరు గోల్డ్, సిల్వర్, డబ్బు తీసుకొచ్చి మీ బీరోలో పెట్టండి, క్యాష్ బాక్స్లో పెట్టండి, మంచిది. దెన్ ఈరోజు మీరు నంబర్ 5నే లక్కీ నెంబర్గా వాడండి, మంచిది. లక్కీ పర్మనెంట్ టిప్ వాచ్లో మీకు వచ్చి స్టీల్ చైన్ వాచే బెటర్. స్టీల్ చైన్ వాచ్ దాంట్లో గ్రీన్ డయల్ లేదంటే బ్లూ డయల్, ఇది 2 డయల్. అంటే డయల్ కలర్ బ్లూ డయల్ ఆర్ గ్రీన్ డయల్ వాచ్. స్టీల్ వాచే బెస్ట్ మీకు. స్టీల్ వాచే కట్టండి. మెటల్ అంటాం కదా, మెటల్ వాచే మీకు మంచిది. ఇక్కడ శనిగ్రహం అంటే ఇనుము అంటారు ఒక లెవెల్కి. సో దానివల్ల మీకు మంచి సక్సెస్ అవుతుంది. తర్వాత 9, 17, 26 ఈ తేదీలో పుట్టిన వారికి ఈరోజు వచ్చి 5 అంత మంచిదేం కదా, ఆపోజిట్ నెంబరే. ఈరోజు కాస్త గొడవలు, కాస్త హెల్త్ అప్సెట్, ఆర్గ్యుమెంట్స్, లిటిల్ బిట్ ట్రబుల్సమ్ డేగానే ఉంటుంది ఈరోజు. సో దానివల్ల కాస్త మీరు కోపడే వాళ్ళే. 9, 18, 27లో పుట్టిన వాళ్ళు కాస్త షార్ట్ టెంపర్డ్, ఏదైనా కోపపడి ఏదైనా చెప్పేది ఇవంతా ఉంటుంది. దాని నుంచి బయట వచ్చేదానికి మీరు ఈరోజు నంబర్ 6నే లక్కీ నెంబర్గా వాడండి. నంబర్ 6ని లక్కీ నెంబర్గా వాడితే మంచిది. ఓకే, సో మీరేం చేస్తారు? పర్మనెంట్ లక్కీ టిప్స్ మీరు వాడేది వచ్చి గోల్డ్ ప్లేటెడ్ వాచే బెస్ట్. ఎలా అంటే నంబర్ 3 అని చెప్తాం దానికి. సూర్యుడు మంగళము, గురుగ్రహం అయితే గురు మంగళయోగం. ఫుల్ అండ్ ఫుల్ గోల్డ్, డబ్బు గల అయితే అంటే గోల్డ్ అనే వాచ్ చేసి పెట్టుకోండి, లేదంటే గోల్డ్ ప్లేటెడ్ వాచ్. రెడ్ డయల్ లేదంటే ఆరెంజ్ కలర్ డయల్ కూడాను గోల్డ్ ప్లేటెడ్ వాచ్లో వాడచ్చు, మంచిది అవుతుంది మీకు. సో సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ
ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.